సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మేడం నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. ఇప్పుడు చూస్తున్నారు ఏంటంటే న్యాచురల్ వేస్లో హెల్త్ ఇష్యూని తగ్గించుకోవడం ఎలాగని. సో మోకాల్లో గుజ్జు జరిగిపోయిందని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ సమస్య వస్తుంది అసలు? ఓకే, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనగానే ఫస్ట్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే పేషెంట్స్ మనకు చెప్తారు, ఎవరైతే దీని నుంచి సఫర్ అవుతూ ఉంటారో మోకాళ్ళు నడుస్తున్నప్పుడు బాగా నొప్పిగా ఉంది, స్వెల్ అవుతూ ఉంటాయి మోకాలు చుట్టూరు, అలాగే వాళ్ళకి మెట్లెక్కి దిగాలన్నా కష్టంగా ఉంటుంది. ఫిజికల్ మూమెంట్ అనేది చాలా దెబ్బతింటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఏదైతే మోకాళ్ళ ఒక స్ట్రక్చర్లో మధ్యలో మనకి ఏదైతే గుజ్జులాగా పనిచేస్తుందో లిక్విడ్, అది డ్రై అవుతూ వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకు డ్రై అవుతుంది అనేది తెలుసుకుని దాని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చిన్న వయసు 20 ఏళ్ళు అనుకోండి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు కొంచెం పెయిన్గా అనిపిస్తుందో, మొబిలిటీలో కష్టంగా ఉంటుందో అప్పుడే మనం జాగ్రత్త తీసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒకటే కారణం కాదు, అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అని దాంట్లో కూడా మనకి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. బేసిక్గా ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఓన్లీ మోకాళ్ళ నొప్పులు ఒకటే కాదు ప్రాబ్లం, దాంతోపాటు ఏం కాంప్లికేషన్స్ పెరుగుతాయో అనేది బెంగ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం బాడీ వెయిట్. బాడీ వెయిట్ని పెరగకుండా కాపాడుకోవడానికి పాపం ఫుడ్ కూడా తగ్గించుకుంటూ వచ్చేస్తుంది. అది తగ్గించుకోవడంలో తప్పలేదు, కానీ అక్కడ న్యూట్రిషన్ ఫాలో అవ్వరు. ఎప్పుడైతే మనం న్యూట్రిషన్ ఫాలో అవ్వమో ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, అది ఇంకా దెబ్బతింటూ వస్తుంది. సో అందుకని మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన ఫుడ్ డయట్ని చేంజ్ చేసుకోవాలి. డయట్లో ఎలాగంటే మీకు మోకాళ్ళకి నేను చెప్తానండి, అక్రూట్ ఉంది కదా, అక్రూట్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైతే ఇప్పుడిప్పుడే మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయింది లేదా 2-3 ఏళ్ళ నుంచి కూడా మోకాళ్ళ నొప్పి ఉంది అనేటటువంటి వారు ఏం చేయాలంటే డైలీ ఒక 5 నుంచి 8 అక్రూట్స్ నైట్ నానబెట్టేసి రాత్రి పొద్దున్నే ఖాళీ పొట్టతో మంచిగా చివ్ చేసి తింటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూ ఏం చేస్తుంది అంటే మీ మోకాళ్ళ నొప్పికి సంబంధమైనటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, వాపుని తగ్గిస్తుంది, పెయిన్ని తగ్గిస్తుంది. అలాగే లిక్విడ్ ఏదైతే తగ్గుతుందో దాన్ని మళ్ళీ రీజనరేట్ అయ్యేలాగా చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఫ్లూయిడ్ తగ్గుతుందో మళ్ళీ కార్టిలేజ్ కూడా దెబ్బతింటుంది. సో అక్కడి వరకు వెళ్లకుండా మనల్ని కాపాడుకోవచ్చు ఇలాంటి చేంజెస్ చేయడం వల్ల. అందరికీ ముందుగానే కొంచెం సిమ్టమ్స్ కనిపిస్తానే ఫాలో అయితే మంచిది. ఫస్ట్ ఫాలో అయితే వాళ్ళకి కంపల్సరీ 1.5 మంత్ వాళ్ళని ఒక్కరోజు కూడా మానకుండా చేయమనండి, మంచి రిజల్ట్స్ వాళ్ళే చూస్తారు. అరే చెప్పారు కదా 4 రోజులు పాటించి ఇంకా తగ్గలేదు అని అంటే కుదరదు. మనం మినిమం 1.5 మంత్ దాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మన నీలో చేంజెస్ మనమే గమనిస్తాం. అండ్ అందరికీ తెలిసిందే జాయింట్స్ అనేది ఎక్కువ దాని హెల్త్ కాల్షియం మీద డిపెండ్ ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్స్లో కాల్షియం అనేది మనం చూసుకోవాలి. నువ్వులు, సజ్జలు ఇవన్నీ కాల్షియంలో చాలా రిచ్ అండి. సో అలాంటి ఫుడ్ ఇప్పుడైతే ఒకప్పుడు డాక్టర్ గారు చెప్తేనే తెలుసుకునేటటువంటి రోజులు ఉండేవి. ఇప్పుడు మన చుట్టూరా ఉండేటటువంటి టెక్నాలజీ కాల్షియం దేంట్లో ఎక్కువ ఉంటుంది అని మీరు జస్ట్ గూగుల్లో కొడితే మీకు ఒక 10-15 ఐటమ్స్ అన్న వస్తాయి. దాంట్లో మనం 3-4 సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు మన ఫుడ్లో అలవర్చుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకి చాలా అంటే చాలా వరకు మనల్ని మనం రికవరీ చేసుకోవచ్చు. అలాగే బోన్ హెల్త్కి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ డి. అంటే మనం తినే ఫుడ్స్లో ఏది మీరు మార్పులు చేసుకున్నా కూడా మన బాడీకి కావాల్సినటువంటి వైటమిన్ డి అనేది దొరకడం కష్టం. సో దానికి చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ అంటే సన్లైట్. సన్లైట్లో అట్లీస్ట్ మార్నింగ్ మనం 15-20 మినిట్స్ ఆ సన్లైట్ని తీసుకోగలిగితే చాలా చేంజెస్ ఉంటాయి. పర్టికులర్గా ఎవరైనా సరే జాయింట్ ఇష్యూస్, ఒక మోకాళ్ళే కాదండి, ఇప్పుడు దాంట్లో రకరకాలు ఉన్నాయి. రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, అన్ని జాయింట్స్లోని ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది. అలాగే గౌట్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం, ఇవన్నీ జాయింట్ ఇష్యూసే. సో జాయింట్స్కి సంబంధించిన ఏ ఇష్యూ అన్నా ఉండనివ్వండి, వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది సన్లైట్. అలాగే మనం ఫుడ్లో కాల్షియం మిల్క్లో కూడా ఎక్కువగా ఉంటుంది కదా, చిన్న చిన్న చేంజెస్
అట్లీస్ట్ మనం డే టు డే మన రొటీన్ని మార్చుకుంటే చాలా వరకు మనకి ఎస్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అసలు మెయిన్ రీజన్ అనేది అన్ని రోగాలకు అండ్ జాయింట్ ఇష్యూ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలి. అండ్ వీళ్ళకి అన్నిటికన్నా ముఖ్యమైనది మసాజెస్ చాలా హెల్ప్ చేస్తాయి బాడీకి. శరీరంలో మనకి ఏంటంటే వాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఏమి లేదు, మనకు మనమే టైం దొరికినప్పుడు నువ్వుల నూనె, ఆవ నూనె అలాంటివి తీసుకొని మంచిగా మన చేతుల్ని మన కాళ్ళని మసాజ్ చేసుకుంటూ ఉంటే సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఇప్పుడు మొత్తం శరీరం అంతా మనం మసాజ్ తీసుకోవడానికి టైం ఉండదండి. ఓన్లీ పాదాన్ని తీసుకోవచ్చు. ఒక పాదం మసాజ్ చేయడం వల్ల మీ శరీరం మొత్తం ఆటోమేటిక్గా ఆ మసాజ్ ఒక ఎఫెక్ట్ శరీరం మొత్తం ఉంటుంది అనమాట. సో ఇది వారంలో ఒక్కరోజు చేసుకోవచ్చు కదా. సో ఇలాంటివి చేయాలి. అండ్ ఫిజికల్ మూమెంట్, ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీకు చాలామంది జాయింట్ ఇష్యూ ఉన్న వాళ్ళల్లో మనం గమనించేది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఏమీ చేయలేరు, ఎక్కువ బరువులు ఎత్తలేరు, ఇవన్నీ చేయలేరు. నేను నడవలేనమ్మా, నేను ఎలా చేయగలను అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూర్చున్న చోటే చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేసుకోవచ్చు. సో అలాగే మీకు ఒమేగా రిలేటెడ్ ఫుడ్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు చాలా వరకు జాయింట్ ఇష్యూస్ నుంచి బయటపడే అవకాశం ఉంది. మీకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తానండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అందరి ఇంటి దగ్గర ఉండేటటువంటి చెట్టు, పారిజాతం చెట్టు. ఆ పువ్వులు అందరికీ తెలుసు, దాన్ని మనం చేత్తో తీసుకోకూడదు, కింద పడినప్పుడు తీసుకుని అది భగవంతుడికి సమర్పించాలి, అంత పవిత్రమైనది అని. అంటే ముందే వాళ్ళు అనలైజ్ చేశారు దాని ఒక మెడిసినల్ వాల్యూస్. అందుకే దాన్ని పిక్ చేయకూడదు. ఎందుకంటే అది మనం పిక్ చేసినప్పుడు ఏమవుతుందండి, మనల్ని ఎవరైనా పిన్ చేస్తే ఏమవుతుంది, పెయిన్ వస్తుంది. అది పెయిన్నే తీసేటటువంటి ప్లాంట్ కాబట్టి దాన్ని మనము పిక్ చేయకూడదనే ఉద్దేశంతో గురువులు పెట్టినట్టు ఉన్నారు. సో ఇది ఎలాగంటే ఈ ప్లాంట్కి లీవ్స్ ఉంటాయి కదా, 8 to 10 లీవ్స్ తీసుకోవాలి. తీసుకుని దాన్ని కొంచెం మంచిగా స్మాష్ చేసేసి దానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాన్ని మంచిగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసేటప్పుడు కొంచెం జింజర్ని యాడ్ చేయడం వల్ల దాని ఒక మెడిసినల్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని టీ లాగా తాగాలి. నేను చాలామంది పేషెంట్స్కి ఇది రికమెండ్ చేశాను, అద్భుతమైన రిజల్ట్స్ అండి. ఎవరైతే ఇవన్నీ తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో బ్యాక్ పెయిన్ రిలీవ్ అవుతుంది, సయాటిక్ పెయిన్ అని ఉంటుంది, మొత్తం నడుము నుంచి కాలు కింద భాగం వరకు లాగుతూ ఉంటుంది, నడవడానికి కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి. ఈ నీ పెయిన్లో ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఇది ఆ గుజ్జుని కరగనివ్వదు, ఆ కరిగినటువంటి గుజ్జు బాగా తయారవుతుంది, కార్టిలేజ్ని డ్యామేజ్ అవనివ్వదు, అలాగే ఆ వాపులంతా తీసేస్తుంది, పెయిన్ని రిలీవ్ చేస్తుంది. చాలా అద్భుతమైంది. మనం ఏంటంటే ఓన్లీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళే కాకుండా వాళ్ళ పేరెంట్స్లో జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ చేయించుకుని ఇబ్బంది పడినటువంటి వాళ్ళ పేరెంట్స్ చాలా మంది ఉంటారు కదా, అలాంటి వారు కూడా కొంచెం చిన్న ఏజ్ నుంచే మనం దీన్ని ఒక హర్బల్ టీ లాగా చేసుకొని తీసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. సో ఇది సింపుల్, అందరూ చేసుకోవచ్చు. సో ఇది వాడిన తర్వాత వాళ్ళే కమెంట్ చేస్తారు అనుకోండి. సో ఇలాంటి చేంజెస్ మనం తీసుకురావడం వల్ల చిన్న చిన్న ఎక్సర్సైజెస్, నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, డయట్ని ప్రాపర్గా ఫాలో అవ్వడం ద్వారా ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to